హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో 14 పిన్ రిలే ఇది. దీనికి హోల్డింగ్ వైరింగ్ కనెక్షన్ ఎలా ఇవ్వాలను ఈ వీడియోలో చూపిస్తాను విత్ హోల్డర్ ఇది. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం 14 పిన్ రిలే మరియు హోల్డరు అలాగే దీన్ని హోల్డింగ్ వైరింగ్ కనెక్షన్ ప్రాక్టికల్గా చూపిస్తాను. ఇది మన 14 పిన్ రిలే. దీన్ని మనం ప్యానల్ వైరింగ్లో, స్టార్ డెల్టా స్టార్టర్లలో, ఇండస్ట్రియల్ కంట్రోల్ సర్క్యూట్లో ఎక్కువ వాడతాము. దీనికోసం ఒక హోల్డర్ బేస్ కూడా ఉంటుంది. ఈ హోల్డర్ వాడితే వైరింగ్ నీట్గా రీప్లేస్మెంట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అంటే ఈ రిలే అనేది రీప్లేస్మెంట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా ఈజీగా ఉంటుంది. ఈ రిలేలో 14 పిన్స్ ఉంటాయి. అవి ఏమిటో చెప్తాను. ఈ 2 పిన్స్ అనేది కాయలకు వాడతాము. మిగతా పిన్లు కామను NO-NC, కామను NO-NC అలా ఉంటాయి. వీటి కనెక్షన్ల ద్వారా మనం ఒక లోడును ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 14 పిన్ రిలేకి హోల్డింగ్ ఎలా ఇవ్వాలో ప్రాక్టికల్గా చూపిస్తాను. ముందుగా ఈ రిలే బేస్ గురించి చెప్తాను. ఈ హోల్డర్ టెర్మినల్స్ గురించి తెలుసుకుందాము. 1, 2, 3 టెర్మినల్స్, NC టెర్మినల్స్. 5, 6, 7, 8 అనేది NO టెర్మినల్స్. 9 కామన్, 9 అనేది కామన్ టెర్మినల్. 10 NO టెర్మినల్. 11 NO టెర్మినల్. 8 అనేది కామన్ టెర్మినల్. 9, 8 కామన్ టెర్మినల్. ఇప్పుడు ఈ రిలేని ఈ హోల్డర్ కి నీట్ గా కనెక్ట్ చేసుకోవాలి. కాయిల్ టెర్మినల్స్ ఎక్కడున్నాయో చూసుకొని ఈ రిలేని నీట్ గా ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇటు సైడ్ రివర్స్ పెడితే సెట్ కాదు. కరెక్ట్గా కాయిల్ టెర్మినల్స్ చెక్ చేసుకొని కరెక్ట్గా ఇన్సర్ట్ చేయాలి. ఈ విధంగా ఈజీగా ఇన్సర్ట్ చేసుకోవచ్చు, ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఇలా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రిలే హోల్డర్కి వైరింగ్ ఎలా ఇవ్వాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఈ రిలేని ఆన్ ఆఫ్ చేయడానికి ఒక ఆఫ్ బటన్ NCని, ఒక ఆన్ బటన్ NOని తీసుకోవాలి. అర్థం కావడానికి ఒక MCBని కూడా కనెక్టింగ్ చేస్తున్నాను. అంటే ప్యానెల్ వర్క్లో ఈ విధంగా చేస్తారు కాబట్టి ఒక MCBని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వైరింగ్ ఇచ్చి చూపిస్తాను. ముందుగా ఫేస్ సప్లై తీసుకోవాలి. MCBకి ఇన్పుట్ ఇవ్వాలి. తర్వాత న్యూట్రల్. ఈ హోల్డర్లో 13, 14 అనేది కాయిల్ పిన్స్, కాయిల్ టెర్మినల్. 13కు న్యూట్రల్ ఇవ్వాలి. ఇప్పుడు ఒక వైర్ని MCB అవుట్ నుండి ఆఫ్ బటన్ NCకి ఇన్పుట్ ఇవ్వాలి. NC అవుట్ నుండి NO ఇన్పుట్కి ఇవ్వాలి. NO అవుట్పుట్ నుండి కాయిల్ టెర్మినల్ 14కి ఇవ్వాలి. NO అవుట్ నుండి 14 టెర్మినల్కు ఒక వైర్ ఇవ్వాలి. ఇప్పుడు ఆన్ చేసి చూపిస్తాను. ఆన్ అయింది. వదిలితే ఆఫ్ అయిపోతుంది. అంటే ఇది నార్మల్లీ ఓపెన్ సర్క్యూట్ కాబట్టి ఇది ఆన్లో ఉండదు. దీనికి హోల్డింగ్ కనెక్షన్ ఇవ్వాలి. హోల్డింగ్ కనెక్షన్ ఎలా ఇవ్వాలో చూపిస్తాను. ఇక్కడే మెయిన్ హోల్డింగ్ ప్రాసెస్. NC అవుట్ నుండి ఒక వైర్ని NO టెర్మినల్కి ఇవ్వాలి. ఇది 8 టెర్మినల్ ప్యారలల్గా 12th పిన్, 12th టెర్మినల్. ఈ 12th టెర్మినల్కి NO అవుట్ నుండి ఒక వైర్ని ఇవ్వాలి. NC అవుట్ నుండి NO టెర్మినల్కి ఇవ్వాలి. NO అవుట్ నుండి 12th టెర్మినల్ కామన్కి ఇవ్వాలి. ఇప్పుడు ఆన్ చేసి చూపిస్తాను. హోల్డింగ్ అయింది. ఆఫ్, ఆన్, ఆఫ్, ఆన్. ఈ విధంగా ఈ 14 పిన్ రిలేకి ఈ హోల్డర్కి హోల్డింగ్ కనెక్షన్స్ ఇవ్వాలి. ఈ రిలేకి లోడ్ ఇచ్చి చూద్దాము. లోడ్ ఆన్ ఆఫ్ చేసి చూపిస్తాను. ఇది 220 volts బల్బు, LED బల్బు 220 volts. ఒక వైర్ని 9th టెర్మినల్కి, ఒక వైర్ని న్యూట్రల్కి.
న్యూట్రల్ 13 పిన్. 9th టెర్మినల్కు ఒక వైర్ని ఇవ్వాలి. ఇది కామన్ పాయింట్. మెయిన్ సప్లై నుండి ఎన్ఓకు ఒక వైర్ ఇవ్వాలి. మెయిన్ సప్లై నుండి ఒక వైరు ఆన్ చేసి చూపిస్తాను. ఆఫ్, ఆన్, ఆఫ్, ఆన్. ఈ విధంగా 14 పిన్ రిలేకి ఈ విధంగా హోల్డింగ్ వైరింగ్ ఇవ్వాలి. ఈ విధంగా 14 పిన్ రిలేకి హోల్డింగ్ వైరింగ్ ఇవ్వాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.